బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందన చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు మీతో అనేక మందితో మాట్లాడటానికి, సలహాలు ఇస్తానికి, మీతో సంభాషిస్తానికి, మీకోసం ప్రార్థిస్తానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. నిజంగా మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడే, ఇతరుల కోసం మనం మొరపెట్టినప్పుడే ఒక సేవకుడు అనేక విషయాలు నేర్చుకోగలడు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి కోసం మనం దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు కృపను, కనికరమును, అన్నిటికంటే ఆయన వరమును, పరిచర్యలో ప్రజల్ని, సంఘంలో ఉన్నవారిని విడుదలిస్తానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ఈరోజు చాలామంది మీతో మాట్లాడినప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, తప్పైన తీర్మానాలు మీరు చేస్తున్నారు. వివాహ విషయంలో తప్పైన వ్యక్తిని వివాహం చేసుకుంటాం, చదువు విషయంలో తప్పైన కోర్స్ జాయిన్ అవుతాం, ఉద్యోగ రీతికి వెళ్ళినప్పుడు తప్పైన ఉద్యోగంలో పోయి ఇరుక్కుపోతాం. ఏమండి, తప్పైన వ్యక్తితో ప్రేమలో పడతాం. ప్రేమ పడతామే తప్పు కదండి, మళ్ళీ తప్పైన వ్యక్తి ఏంటంటున్నారా? అనేకమైన తప్పైన తీర్మానాలు ఈరోజు చాలామంది మనం చేస్తున్నాం. ఒకరు చెప్పారు, అయ్యా మేము నమ్మి ఒక ఆయనకి ₹1,00,00,000 షూరిటీ ఇచ్చాము, అప్రూవ్ లేదు, ఆయన తీసుకుని ఎగ్గొట్టేశాడు సొంత వారే. ఇలాంటి తప్పైన తీర్మానాలు మీరు అనేకమైనవి చేస్తున్నాము. ఏం చేయాలి? ఈ తప్పైన తీర్మానాలు మేము చేయకుండా సరైన తీర్మానాలు మేము ఎలా చేయాలి మా జీవితంలో? నిజంగా ఒక విలువైన ప్రశ్న ఈరోజు మన హృదయంలో ఉందండి. అయ్యయ్యో, తెలియకుండా నేను ఈ వ్యక్తిని వివాహం చేసుకుని కష్టపడుతున్నానే, అయ్యో తెలియకుండా ఈ ప్రాంతానికి వచ్చి నేను ఉద్యోగం చేస్తూ ఇక్కట్లో ఇబ్బందులు ఇరుక్కుపోయానే, అయ్యో నాకు తెలియకుండా అప్పు చేసేసానే, అయ్యో నాకు తెలియకుండా ఇతను డబ్బులు ఇచ్చి నేను చిక్కుల్లో చిక్కుకుపోయానే, అయ్యో నాకు తెలియకుండా ఇలా జరిగిందే అని చాలామంది ఈరోజు వారు కృంగిపోతాం, లేకపోతే దాని నిమిత్తము వేదన చెందుతాం అనేది మనం చూస్తున్నాం. అసలు ఆ తప్పైన తీర్మానము చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఈరోజు మనము వాక్యం ధ్యానిద్దాం. ఎందుకంటే తప్పైన తీర్మానం చేశాక ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చాలా భాగంలో మనం ధ్యానించాము. తప్పైన తీర్మానం చేయకుండా ఎలా ఉండాలి అనేది మనం చాలా ముఖ్యమైన అంశం. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదండి. మనకి వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడాల్సింది చాలా ముఖ్యం. అలాగా మనం చేసే తీర్మానముల్లో పొద్దుట్లేస్తే కొన్ని 100 తీర్మానాలు చేయాలి. ఏ కూర ఉండాలి, ఏ రూట్న ఆఫీస్కి వెళ్ళాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎవరికి ఈరోజు పనులు చెప్పాలి, ఏ పనులు చేయాలి అని అనేకమైన మనము చాలాసార్లు తీర్మానాలు చేయాల్సి వస్తుంది. చాలామంది తప్పైన తీర్మానం చేసి అనవసరమైన ఇక్కట్లో ఇరిక్కిపోతున్నారు. ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను ఒకసారి కొట్టుకు వెళ్ళాను, ఆ కొట్టులో వెళ్ళాలని 10 కిలోమీటర్లు పొద్దుటే బయలుదేరాను, కానీ అక్కడ చివరికి వెళ్తే ఆ కొట్టు మూసేస్తుంది. ఏమండి, సో ఇలాంటి సమయం వేస్ట్ అయిపోయింది, డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, జీవితంలో ఏది సాధించలేకపోతాను చాలామంది ఈరోజు చెప్తున్నారు. ఒక క్రైస్తవుడు, ఒక రక్షించబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి తప్పైన తీర్మానం కాకుండా సరైన తీర్మానం తన జీవితంలో ఎలా చేయగలడు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. మీరు రండి, ఈ కార్యక్రమం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు, స్నేహితులు తెలియపరచండి. దేవుడు ఎవరితో మాట్లాడతారో మనకు తెలియదు, కానీ ఒక్కరికైనా ఉపయోగకరంగా ఉండాలనే ఆశతో ఈ కార్యక్రమంలో ఎంత ప్రయాసైనా చేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నామయ్యా. నీ బిడ్డలమైన మేము ఈరోజు నాయన నీ సన్నిధిలో కూడి ఇలాగ నీ వాక్యముని ధ్యానిస్తానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనం అయ్యా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నీ వాక్యమును ప్రకటిస్తాను నాకు ఏ యోగ్యత, అర్హత లేదు ప్రభు. కేవలము నువ్వు చూపించిన కృప ద్వారంగా ఈరోజు నాయన నీ వాక్య పరిచర్య చేస్తానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనం. ఈ సమయము నన్ను నీ సులువు చోట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు విలువైన అమూల్యమైన మాటలు నాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్లో ఈ అంశాన్ని మనము ధ్యానించక ముందు ఒక ముఖ్యమైన వచనాన్ని మనం చూద్దాం. హోషేయ గ్రంథము, హోషేయ
4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి ధ్యానిద్దాం. దయచేసి మీ బైబిల్ మీరు కూడా మాతో పాటు తెరవండి, మీరు కూడా మాతో పాటు చదవండి. దయచేసి ఇప్పుడైనా బైబిల్ మీరు పఠించండి. చాలామంది ఆదివారం బైబిల్ తీసుకువెళ్తారు, అప్పుడు కూడా సేవకులు వాక్యం చెప్పినప్పుడు కూడా బైబిల్ తెరవరు. బైబిల్ చదవలేకపోయిన వాడు సరైన తీర్మానం చేయలేడండి. చూద్దాం, చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. హోషియా హోషియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. దేవుడు ఒక చాలా చక్కటి మాట చెప్పాడు. నువ్వు నా జ్ఞానముని విసర్జిస్తున్నావు కనుక నువ్వు నా యాజకుడిగా ఉండటానికి నిన్ను విసర్జిస్తున్నాను, నా జ్ఞానముని విసర్జిస్తున్నాను. చూడండి, మొదటగా మన జీవితంలో సరైన తీర్మానాలు చేయాలంటే మన జీవితంలో మొదటగా క్రీస్తు నివసించాలండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మనం రక్షించబడతాం, మారు మనసు అనుభవము, దేవునితో నడిసే ఆ భాగ్యము, ప్రభు వాక్యముని ధ్యానిస్తాం అనేది, అనుదినము ప్రార్థన చేసుకుంటాం, ఇలాంటి బేసిక్ థింగ్స్. ఇది బేసిక్. ఒక క్రైస్తవ అంటే అరే మనం రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, ఉపవాస గుడికి వెళ్ళాలి, మనం పరిశుద్ధంగా బ్రతకాలి అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. చాలామంది మనము పుట్టుకతోనే క్రైస్తవులు, మనం వింటున్నాం, కానీ వినని వాటిని మనము పాటించలేకపోతున్నాం. చూడండి, క్రీస్తులో జ్ఞానము, తెలివి, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయనే సంగతి మనం చూస్తున్నాం. ఈరోజు మన దేవుడు బిడ్డలమైన మనము దేవుని జ్ఞానాన్ని మనం విసర్జించకూడదు. వి షుడ్ నాట్ రిజెక్ట్ ద గాడ్స్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. తెలివి, జ్ఞానము ఆ రెండు వ్యత్యాసమైన పదాలు, కానీ మన బైబిల్ ట్రాన్స్లేషన్స్లో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధానంగా రాయబడి ఉంటూ మనం చూస్తున్నాం. తెలివి అనేది పుస్తకాలతో వచ్చేది, జ్ఞానం అనేది ఆ దేవుడు ఇచ్చేది. చూడండి, మనం ఒక ఇంజనీర్ స్టూడెంటు ఆ ఇంజనీరింగ్ జామెట్రీ ఆ స్కేల్స్ పెట్టుకుని కావాలంటే ఆ చెక్కల్ని కరెక్ట్గా సైజులో కట్ చేయగలడు, కానీ ఆ చెక్కలని ఒక చక్కగా ఒక సోఫా చేయాలంటే దానికి జ్ఞానం కావాలి. అలాగే దేవుని విడుదలమయ్యాక జ్ఞానము అనేది చాలా ముఖ్యమైనది. బైబిల్కి ఇంకొక పేరు పెట్టాలంటే ద బుక్ ఆఫ్ విజ్డమ్ అని పెట్టచ్చు మనం. బైబిల్లో భక్తులు జీవితములు ఉన్నాయి, వారు చేసే తప్పు పనులు ఉన్నాయి, వారు కొంతమంది జీవించిన యథార్థమైన జీవితం ఉంది, మంచి జీవితం ఉంది. తప్పైన జీవితం మనం అలా ఉండకూడదని, యథార్థమైనవి మనం అలా వారిలా యథార్థంగా బ్రతకాలని ప్రభు ఆదినమని అనేక మంది భక్తుల గురించి బైబిల్ రాయబడతాం మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, బైబిల్ చదివే వాడికి ముఖ్యంగా సామెతలు ఇది చాలా విలువైన పుస్తకం. సామెతలు చాలా గొప్ప జ్ఞానైన సొలొమోను దేవుని కృప ద్వారంగా తను చక్కగా రాసిన ఒక పుస్తకం. ఇక్కడ సామెతల్లో ఒక మాట సొలొమోను అంటాం మనం చూస్తున్నాం. దయచేసి మీ బైబిల్లో ఒకసారి తిప్పి చూడండి. సామెతలు 11వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చూడండి, నీతిమంతుడు ఇచ్చే ఫలము జీవవృక్షం, ఎ ట్రీ ఆఫ్ లైఫ్. నీతిమంతుడుగా మొదటగా నువ్వు జీవితంలో సరైన తీర్మానాలు చేయాలంటే మనం ముందు నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉంటావు నీతిమంతులుగా? ఒకడు యేసు ప్రభు రక్తము ద్వారంగా విమోచించబడుతుంది తప్ప మనము నీతిమంతులుగా మారలేము. నీతిమంతుడు యేసు ప్రభు ఒక్కడే.
ఆయన రక్తము ద్వారంగా విమోచించబడిన వారు నీతిమంతులు అని పిలువబడతారు. విశ్వాసము ద్వారంగా, దేవుని కనికరము కృప ద్వారంగా మనము రక్షించబడ్డాము, విమోచించబడ్డాము అనే సంగతిని మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది వారి జీవితంలో నీతి, నిజాయితీ, చూడండి లోకంత కుయుక్తి, తంత్రం, కన్నింగ్నెస్. చాలామంది చూడరా, నేను వాడిని మోసం చేసి సంపాదించాను, వీడిని మోసం చేశాను, వాడిని మోసం చేశాను. కొంతమంది మాటలు మాట్లాడుతుంటే తలపోటు వస్తుంటుంది. చూడు, 10 ఎకరాలు భూమి నేను 5 లక్షలకే కొనేసాను, వాడికి అది చేసి ఇది చేసి అలా ఇచ్చి ఇలాగిచ్చి. వారు చేసిన పాపాన్ని, వారు చేసిన తప్పుని నిమిత్తము సిగ్గుపడతాం మానేవేసి వారు గర్విస్తాం అనేది మనం చూస్తున్నామండి. ఈరోజు చాలామంది అలా ఉన్నారు. చూడండి, దేవుడిచ్చే జ్ఞానం మొదటగా అది పరిశుద్ధమైనది, అది కుయుక్తితో తంత్రముతో ఉండేది కాదు. దేవుడిచ్చే జ్ఞానము అది వివేకమైనది, అది కేవలము దేవుని కృప ద్వారంగా మనం పొందుకునేది అనేది గ్రహించాలి. సొలొమోను రాజు ఇంకొక మాట కూడా దాని ముఖ్యమైన మాట చెప్తున్నా. చూడండి, సామెతలు 11:14 వచ్చిన చదవండి. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎంత జాగ్రత్తగా చెప్పారండి. నాయకుడు ఈరోజు చాలాసార్లు మనం ఒక తీర్మానం చేయాలంటే వెంటనే ఏం చేస్తుంది తెలుసా అండి, మనము మనుషులను అడుగుతాం. ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి, ఈ అబ్బాయి మంచివాడా, మంచివాడండి. ఆ పక్కింటి వాళ్ళని అడుగుతాం, ఎదురింటి వాళ్ళని అడుగుతాం, ఈ అమ్మాయి మంచిదా, ఈ అమ్మాయి మంచిదండి. ఓకే, వాళ్ళ మాటలు చెప్పేసి మనం చేసేసుకుంటాం. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడనేది పైరూపం చూసి ఎలా చెప్పగలుగుతాం? ఏమండి, ఈ వ్యాపారం మంచిదండి, అప్పు చేసి డబ్బులు పెడితే లాభం వస్తుందా? లాభం వచ్చేస్తుందండి. మీరు వడ్డీ వ్యాపారం పెట్టేసేయండి, అందరూ చేస్తున్నారు కదా, మీరు చేయండి, చేస్తారు. ఏమండి, సలహా తీసుకోవాలి. ఎవరు సలహా తీసుకుంటారో ఒకళ్ళు తీసుకోవాల్సిన మనుషులు సలహా తీసుకుంటారు. నాయకుడు ఎవడు? నీ నాయకుడు యేసుప్రభు నీ నాయకుడా, లేకపోతే సాతాను నీ నాయకుడా? నీ ఆలోచన చెప్పేవాడు ఎవడు? తాగుబోతు నీ ఆలోచన చెప్పేవాడా? రక్షణ లేనివాడు, మారు మనసు లేనివాడు నీకు సలహాలు ఇస్తున్నాడా? జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మనకి గొప్ప బహుమానం ఒకటి ఇచ్చాడండి. ఏంటి తెలుసా? అది పరిశుద్ధాత్ముడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే, పాత నిబంధనలో దేవుని చిత్తము తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు వారు ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవారు, యాజకుల దగ్గరికి వెళ్ళేవారు. అలాంటి ఒక సిచ్యువేషన్ మనం చూద్దాం. మొదటి సమూయేలు. దావీదు, అమాలేకీయులు దావీదు దగ్గర ఉన్నాయన్నీ దోచుకున్నప్పుడు, దావీదు వారితో యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 30వ అధ్యాయము, మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం ఒకసారి నుంచి చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చేసుకుని యుద్ధంకి వెళ్ళిపోలేదు. రండి మన దేవుడు ఉన్నాడు వెళ్ళిపోదాం, లేదు, నో వెయిట్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం తెలుసుకోవాలి. అక్కడ ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు. అంటే ఎక్కడ మనం చూడని రీతిగా తను ఒక కార్యం చేశాడు. చదవండి, 7వ వచనం చదవండి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. జాగ్రత్తగా వినండి. దావీదు దేవుని నిమిత్తం ధైర్యం తెచ్చుకున్నాడు, కానీ దేవుని చిత్తం తెలుసుకోవాలి.
అమాలేకుల దగ్గరికి వెళ్తే ఒకవేళ వాళ్ళు మనకంటే ఎక్కువ మంది ఉంటే ఒకళ్ళ దేవుడు సహాయం లేకపోతే ఉన్నవారు కూడా చచ్చిపోతారు. వెళ్ళకపోతే దావీదుని చంపేస్తారు. ఏమండి, ఎంత కష్టమైన పరిస్థితి కదండి. అసలు సరైన తీర్మానం చేయాలి. ఏం చేయాలి? అక్కడ ప్రవక్తలు లేరు, కానీ యాజకుడు ఉన్నాడు. ఏఫోదు తీసుకురా. ఏఫోదు అనేది ప్రధాన యాజకుడు బలి ఇచ్చినప్పుడు వేసుకొని వస్త్రధారణ. ఏఫోదు ఆ రొమ్ము, ప్రధాన యాజకుడు ఆ రొమ్ములు ఆ రొమ్ము మీద 9 రాళ్ళు ఉండటం అనేది మనం చూస్తున్నాం. అంటే ప్రధాన యాజకుడు అంటే ఎవడు? మనుషులు పాపముల నిమిత్తము, మనుష్యులు శ్రమల నిమిత్తము దేవుని వైపు మొరపెట్టేవాడు. దావీదుకి పరిశుద్ధాత్మ వరమున్నప్పటికీ, దావీదు దేవుని సన్నిధిలో తను ప్రార్థిస్తున్నప్పటికీ, దావీదు దేవుని శక్తిని తన జీవితంలో చూస్తున్నప్పటికీ, దేవుడు దావీదుతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తను ప్రవక్తల ద్వారంగా, సేవకుల ద్వారంగా మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. కారణం ఏంటి? దావీదు ఇశ్రాయేలుకి రాజైనప్పటికీ, దేవుని హృదయానుసారమైనప్పటికీ మోషేకులాగా ముఖాముఖిగా మాట్లాడతలేదు. ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదుకి దేవుడు ఏమంటే అక్కడ ఒక యాజకుడు ఉన్నాడంట. ఆ యాజకుడికి అంగీ వేసి, ఏమండి ఆ రోజుల్లో వారు దేవుని చిత్తం తెలుసుకోవాల్సినప్పుడు 2 రాళ్ళు ఉంటాయండి. ఆ 2 రాళ్ళు పేరు ఏమంటే అంటే ఉరుమ్ తుమిమ్ అంటారు దాన్ని హీబ్రూ భాషలో. ఒకటి నల్లగా ఉంటుంది, తెల్ల అక్షరాల మీద ఎస్ అని ఉంటుంది. ఒకటి తెల్లగా ఉండి నల్ల అక్షరాల మీద నో ఉంటుంది. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి బలి అర్పించి వెళ్ళాలా వద్దా అని ఆ 2 రాళ్ళు తీసుకుని, ఏమండి అది కరెక్ట్గా మరి వెట్లేస్తారనేది మనం ఎక్కడ బైబిల్లో రాయపడలేదు, చరిత్రలో కూడా అది అంత వివరంగా లేదు. కానీ అది వేసినప్పుడు అంటే ఒకవైపు ఉంటుంది, ఒకవైపు ప్లెయిన్గా ఉంటుంది. అది వేసినప్పుడు ఎస్ నో, ఏమంటే అది ఎస్ అనేది అట్లా నిలబడుతుంది, నో అనేది కొన్నిసార్లు అది తెలియదు అనమాట. సో అది అలాగా ఓకే దేవుని చిత్తం ఇది వెళ్ళు అని యాజకుడు అక్కడ దావీదుకి చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఒక రైట్ డెసిషన్ తీసుకున్నాడు దావీదు. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ ఎల్లుండకపోతే, మనకంతా చదువుతున్న సమయం లేదు, మీరు తర్వాత చదవచ్చు, దోపుడు సొమ్ము ఎంతో దేవుడు ఇచ్చాడు. ఏమండి? సో దేవుని చిత్తము రైట్ డెసిషన్ రైట్ మూమెంట్లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఒక ప్రధాన యాజకుడు లేదా ఒక యాజకుడు వస్త్రదాన్ని ఇచ్చి, ప్రధాన యాజకుడు వస్త్రదాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో బలి అర్పించి దేవుని చిత్తమని తెలుసుకుంటానికి దేవుడు కృప చూపించాడు. మన బైబిల్లో అలాగే యెహోషాపాతును చూస్తున్నాం. మొదటి దివృత్తాంతములు 18, 19, 20 వచనములో యెహోషాపాతు ఆహాబు ఏమండి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వారు దేవుని చిత్తమును తెలుసుకోవాలి, దేవుని చిత్తమును తెలుసుకోవాలని ఆశించినప్పుడు ఆహాబు తన దగ్గర ఉన్న అబద్ధ ప్రవక్తలందరూ వెళ్ళండి దేవుడు మీకు విజయం ఇస్తాడని చెప్పినప్పుడు యెహోషాపాతు ఇతను తప్ప వేరొక్కడు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు మికాయి అనే ప్రవక్త వచ్చాడు. తను ఇది దేవుని చిత్తము కాదు అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ యెహోషాపాతు ఆహాబుతో కలిసి వెళ్తాము, శత్రువులు తరిమి తనని వెంటాడినట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. ఈరోజు మన ఈ కొత్త నిబంధనలో యేసు ప్రభు ప్రాయశ్చిత్త బలయ్యాక మరణము పునరుద్ధానము ద్వారంగా 50వ దినమున దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఒక బహుమానముగా ఇచ్చాడండి. ఎవరి పరిశుద్ధాత్మ ఏంటి ఆయన గురించి ఒకసారి చూద్దామా? యోహాను 14వ అధ్యాయము, యోహాను 14వ అధ్యాయము. చదవండి 26 నుంచి చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. చూడండి, ఈయన మనకి సమస్తము ఏం చేస్తాడు?
బోధించి ఏం బోధిస్తాడు? నువ్వు నడవలసిన మార్గం నేర్పిస్తాడు. ఏం చదువుకోవాలి, ఏమండి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, నీ జీవితం పట్ల ఆయన చిత్తం, ఆయన ఉద్దేశములు. చూడండి, మన పాత నిబంధనలో ఒక యాజకుడు, ఒక ప్రవక్త మనకు కాదు. కానీ ఈరోజు దేవుడు మనలో ఉండాలని ఆశిస్తున్నాడు. చూడండి, ఆబ్వియస్లీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు బోధించిన మాటలు మనకి జ్ఞాపకం చేస్తాడు. బైబిల్ ఎవరు రాసిన? ప్రభువే, పరిశుద్ధాత్ముడే రాసిన పుస్తకం. దేవుని వాక్యమును మనం చదివినప్పుడు, ఆ దినంలో దావీదుకి వాక్యం లేదు, ఆ దినములో యెహోషాపాతుకి బైబిల్ లేవు. కానీ ఈరోజు నీకు నాకు ఏమంటే దేవుని వాక్యం అనే బహుమానం మనకిచ్చి ఉన్నాడు. వాక్యము మనల్ని సర్వసత్యములు నడిపిస్తుంది, వాక్యము మనల్ని పోషిస్తుంది, వాక్యము మనల్ని నడిపిస్తుంది. వాక్యము అనేక సార్లు అనేక విషయములో మనల్ని సరిదిద్దుతుంది. ఈరోజు చాలామంది ఈ వాక్యములో ఉన్న శక్తిని గమనించలేకపోతున్నారండి. వాక్యములో ఉన్న విశేషత చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను బైబిల్ చదవను అంటే అది పరిశుద్ధాత్ముడు కాదు. నేను పరిశుద్ధాత్మ నాలో ఉన్నాను, నేను ప్రార్థన చేసుకోను అంటే అది పరిశుద్ధాత్ముడు కాదు. పెంతెకోస్తు దినమున శిష్యులు 120 మంది దేవుని ఆత్మతో దర్శించబడినప్పుడు వారు కొన్ని వ్యత్యాసమైన కార్యాలు చేశారండి. ఎప్పుడు ప్రార్థన అంటే పడుకునే శిష్యులు వేకుజామున లేసి ప్రార్థన చేస్తున్నారు. ఇంట్లో కాదు, మందిరానికి వెళ్ళి. మిట్ట మధ్యాహ్నం పడుకునే పేతురు, అందరే, యాకోబు మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తారు. కుంటే తప్ప దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరచండి. చూడండి, మనకి చాలాసార్లు మనకి పచ్చగా ఉంటాయి. మన చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లల్ని మోసం చేయాలంటే చాలా సులువా, ఏమండి? పిల్లలకి చాక్లెట్ ఇచ్చి, క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చి, అమ్మ నీ మెడలో ఉన్న ఆ చైన్ ఇచ్చే, బంగారు చైన్ ఇచ్చామని, తీసేసుకోండి అంకుల్ అని చెప్పి తీసిచ్చేస్తుంది. ఆ పిల్లకి చిన్న బిడ్డకి తెలియదు ఏమని, ఆ బంగారు చైన్ ఖరీదైనది, అది కొన్ని వందల చాక్లెట్లు కొనుక్కోవచ్చు అని. ఏమండి, ఈరోజు చాలామంది కూడా అలా అపవాది పెట్టే ఆకర్షణలు, అపవాది పెట్టే ఏమండి కళ్ళకి కనబడే పచ్చగా ఉంటాం. అబ్బాయి చాలా మంచోడు, అమ్మాయి చాలా మంచిది. ఏమండి, ఒకళ్ళు ఫోన్ చేశారు, ఏంటమ్మా మీరు దేవుని బిడ్డలు కదా, ఎందుకు మీరు వివాహం చేసుకున్నారు అన్నా? అబ్బాయి చాలా మంచోడు, మా పాస్టర్ గారే చెప్పారన్న. ఏమండి, పాస్టర్ గారికి ఎలా తెలుస్తుంది? పాస్టర్ గారికి ఎలా తెలుసు? ఏమండి, ఈరోజు వివాహములో సంతోషం లేదు, కుటుంబంలో సంతోషం లేదు,
భార్యాభర్తల మధ్య సంతోషం లేదు, ఏమండి ఉద్యోగంలో సంతోషం లేదు. చాలామంది సివిల్స్, ఇది ఎంత బాధతో ఈ మాట చెప్తున్నా, ఎంతోమంది యవ్వనస్తులు, ఏమంటే ఒక యవ్వనస్తుడికి 20 సంవత్సరాల నుంచి ఆ 30 సంవత్సరాలు ఈజ్ గోల్డెన్ టైం. అలా టైం రాదండి. ఆ సివిల్స్ అని పట్టుకుంటారు, సంవత్సరం రాస్తూనే ఉంటారు. ఒక ఆయన అన్నాడు, అయ్యా రాసి రాసి నాకు ఒంటినంట గెడ్డలు వచ్చేసినాయి అయ్యా, క్లియర్ అయిందా? క్లియర్ అవ్వలేదు. అంటే ఎన్ని జాబులు, ఎన్ని అటెంప్ట్స్ చేసినా ఇంటర్వ్యూలకి వెళ్తాను, మళ్ళీ విఫలం అయిపోతాను. ఈరోజు చాలామంది మన జీవితంలో, చాలామంది మన బ్రతుకులో, చాలామంది మన 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 నడవడికలో మనం విఫలం అయిపోతానికి కారణం ఏంటంటే దేవుని చిత్తం. ఒక ఆలోచన వచ్చింది సివిల్స్ రాయాలి, ఒక ఆలోచన వచ్చింది బ్యాంక్ కోచింగ్ తీసుకోవాలి, ఒక ఆలోచన వచ్చింది నేను అమెరికాకి వెళ్ళి చదువు. ఆయన అలాగే అమెరికాకి వెళ్ళాడండి. ఆయన అమెరికాకి వెళ్ళి చదువుకొని 3 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఇండియాకి వచ్చేసాడు. ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటే, ఉద్యోగం చేస్తున్నావా అంటే, లేదన్నా. ఎందుకయ్యా అంటే, చేసే ఉద్యోగం 20,000 జీతం 25,000 ఇస్తున్నారన్నా. మా అమెరికా నుంచి ఎందుకు వచ్చేసాయంటే, అక్కడ అమెరికా ఉండబుద్ధి అవ్వలేదన్నా. ఏమండి 30 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇక్కడ బతకలేకపోతున్నాడు, అక్కడ ఉద్యోగం చేయలేకపోతున్నాడు. సతమతం, టైం వేస్ట్. ఈరోజు చాలామంది అలా ఉన్నారు. టైం వేస్ట్ అయిపోతుంది, ధనం వేస్ట్ అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యము పోయిన ఏజ్, ఆ వయసు, పోయిన వయసు మళ్ళీ రాదండి. ఈరోజు ఎంతోమంది యవనస్తులు ముఖ్యంగా మన దేశంలో ఏమండి చదువే సర్వం అనుకుంటూ చదివేసుకుంటారు. ఆ చదువు తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా ప్రశ్నలతో కూర్చునిపోతారు. ఒక ఆయన అలాగే ఏమండి లాక్డౌన్ టైంలో దేవుని చిత్తం లేక నిలువ నేసుకున్నాడు. ఉద్యోగం పోయింది, తనకు ఉద్యోగం పోయింది, తన భార్యకు ఉద్యోగం పోయింది. ఈఎంఐలు కట్టలేక, ఇల్లు అమ్ముడుపోక నరకం చూశానన్నా అన్నాడు. ఎందుకు నీకు అంత బాధ, ఎందుకు అంత వేదన, ఎందుకు నువ్వు అన్ని కష్టము దూరంగా వెళ్ళాలి? అసలు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు కదా. ఏంటి ఆ జ్ఞానం? పరిశుద్ధాత్ముడే, దేవుడే స్వయంగా మనలో ఉన్నాడు, మనల్ని నడిపించువాడు, మనల్ని సహాయం చేయువాడు. చూడండి, ఎప్పుడైనా సరే ముఖ్యంగా నీకు ఒక క్లారిటీ అనేది రాకపోతే, ముఖ్యంగా చాలామంది ఎప్పుడు చెప్తుంటా, మీ హృదయంలో ఒక సమాధానము లేకపోతే, దేవుడిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని లేకపోతే ఆ విషయంలో ముందడుగు వేయొద్దు అసలు. ఏమండి చాలామంది అన్నా మాకు అంత వరం లేదన్నా, దేవుని చిత్తం తెలుసుకునేంత కృప మాకు లేదన్నా, మేము బైబిల్ చదివినా మాకు బైబిల్లో నుంచి వాగ్దానం గ్రహించుకునేంత శక్తి లేదన్నా, మాకు దేవుని స్వరం అంత భాగ్యం మాకు లేదన్నా చాలామంది చెప్తుంటారు. అప్పుడు ఏం చేయాలి? ఏమని ప్రధానికి పాస్టర్ గారికి ఫోన్ చేసి అడగలేం కదా. ప్రధాన్ని మనము ఏమండి దేవుని సేవకులు ఇబ్బంది పెట్టలేం కదా. ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు చెప్తాను, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. రెండోది, మోకరించి ప్రార్థన చేశాక, ప్రభా ఇది నీ చిత్తమా? దేవుని చిత్తమైతే అండి మన గుండెలో చెప్పలేనంత సమాధానం ఉంటుంది. సమాధానం ఎట్లా చెప్తాం మన బయట? అది గంతులేసేది కదా. నీ హృదయము స్థిమితముగా ఉంటుంది. ఒక చెప్పలేని ఒక ఏమంటే ఒత్తిడి ఉండదు, ఒకలాంటి ఫ్రీనెస్ ఉంటుంది. అది లేదా ఆ విషయంలో ముందుకు వెళ్ళద్దు. ఏ విషయమైనా సరే అక్కడితో ఆగిపో. ఏమండి ఆగిపో. ఆ దేవుని చిత్తం లేకుండా నయోమి ఏం చేసింది? అన్ని ఊరికి వెళ్ళిపోయింది, భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది. ఏమండి నయోమి తన జీవితంలో అన్నీ కోల్పోయి ఏదో కరువు వచ్చేస్తుంది యెరూషలేములో అని చెప్పి వెళ్ళి సమస్తమును పోగొట్టుకుని ఒట్టి చేతులతో వచ్చింది. చూడండి, దేవుని చిత్తము మనం కలిగి ఉన్న చాలా ముఖ్యమండి. దేవుని ఉద్దేశము, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మరల నేను కొన్నిసార్లు చాలామంది నాతో మాట్లాడినప్పుడు అన్న మేము దేవుని చిత్తం ఎంత ప్రార్థన చేసినా మాకు గ్రహించుకోలేకపోతాం. కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న పాపము దేవుని చిత్తాన్ని గ్రహించుకోవడానికి ఏమండి ఆటంకంగా ఉంది. ఆ పాపం మనం ఒప్పుకోవాలి. ఒక వ్యసనం ఉంటుంది, ఒక పాపం ఉంటుంది, ఒక చెడు కార్యం. అలాంటివి ఊరనే పోవండి. ఆ వ్యసనాలు ఊరనే పోయి. కొంతమంది పుట్టకతో ఉంటాయి, కొంతమంది పుట్టకదా అంటే ఏమన్నా రోహ వచ్చిన వరకు ఆ పాపాలు ఉంటాయి.
కొంతమంది అశ్లీలమైన దృశ్యాలు, కొంతమందికి సిగరెట్లు తాగుతాం, కొంతమందికి సారాయి తాగుతాం, కొంతమందికి ఏమైనా పిచ్చి పిచ్చి రక్షించబడి మారుమనసు పొందాక కూడా ఏమంటే వ్యభిచారము, ఆలోచనలు, చెడు ఆశలు, చెడు కోరికలు, అబద్ధములు, అసూయ ఆత్మ, ఇవన్నీ కూడా క్రైస్తవులని చెబుతూ వారిలో ఈ కలిగి ఉంటాం. మనం చూస్తాం. ఇక్కడ ఉన్న మాటలు అక్కడ చెప్తాం, అక్కడ ఉన్న మాటలు ఇక్కడ కొండేళ్ళు చెప్పేవారు ఉంటారు. ఏమంటే నాలుక స్ట్రైట్గా మాట్లాడరు, వంకరగా మాట్లాడతారు. నాగపానం ఎలా ఉంటుందో వంకరగా ఉంటుంది. ఏమండి వారు పవిత్రముగా ఉంటానని అనుకుంటూ అపవాద సంబంధం ఇలాంటి వారితో దేవుడు మాట్లాడండి. ఇలాంటి వారు దేవుని చిత్తం తెలుసు. కాబట్టి అలాంటి వారు ఏం చేయాలి? వారు చాలాసార్లు వారి కోసం ప్రార్థించినప్పుడు కొంతకాలం బాగుంటారు. ఒక 2 నెలల వరకు సిగరెట్ తాకుండా ఉంటారు, ఒక 2 నెలల వరకు అబద్ధాలు ఆడకుండా ఉంటారు, ఒక సంవత్సరం వరకు సినిమాలు చూడకుండా ఉంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారు వ్యసనములకి బంధించబడి ఉన్నారన్నమాట. ఈరోజు చాలామంది మనం అంతే, పాపకార్యములకి, వ్యసనములకి బంధించబడి ఉన్నారండి. అలాంటి బంధకములు తెగిపోవాలంటే నువ్వు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో వేడుకోవాలి. దేవా, ఈ బలహీనత నాకుంది ఒప్పుకోవాలి. అది ఒకవేళ ఆ బలహీనత నువ్వు వివాహమయ్యాక నీ భార్య నీ భర్తతో నీ ఒప్పుకుని నీతో పాటు నీ భర్తతో కలిసి నువ్వు ప్రార్థన చేయి, నీ భార్యతో కలిసి నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ దేవుడు నీకు ఒక సంఘ కాపరిని ఇచ్చుంటే ఆ సంఘ కాపరి దగ్గరికి, అయ్యా నాకు ఈ బలహీనత ఉందయ్యా, నా కోసం ప్రార్థన చేయండి, ఈ వ్యసనం నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నా కోసం మొరపెట్టండి, నాకు సహాయం కావాలయ్యా, మీ ప్రార్థన సహాయం కావాలని అని అడుగు, తప్పేముంది? ఏమండి ఈరోజు చాలామంది దేవుని చిత్తము, సంపూర్ణమైన చిత్తమును తెలుసుకోకుండా ఒక రైట్ డెసిషన్ చేయలేకపోతున్నారు లైఫ్లో. ఏమంటే మనకు ఒకే జీవితం కదా, పోయిన సమయం మళ్ళీ రాదు, పోయిన జీవితం మళ్ళీ రాదు, పోయిన అవకాశాలు మనకి రాదు. జ్ఞానము కలిగిన వాడు, ఏమంటే జ్ఞానము, సొలొమోను రాసిన పత్రిక మనం చూసినట్లయితే, సామెతలు మనం చదివినట్లయితే జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అనే సంగతులు మనం అనేకమైనవి చూడొచ్చు. ఏమండి జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడో చూడండి. సామెతలు 18వ అధ్యాయము 2వ వచనం. తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. సరిగ్గా చదవండి. తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. అంతేనా ఉంది? ఏ ఫూల్ డస్ నాట్ డిలైట్ ఇన్ ద అండర్స్టాండింగ్ బట్ ఓన్లీ ఇన్ రివీలింగ్ హిస్ ఓన్ మైండ్. గ్రహించుకుంటానికి ఇష్టపడడంట వెర్రివాడు, బుద్ధిహీనుడు. గ్రహించుకోవాలి. పరిస్థితిని ఎలా గ్రహించుకుంటాం? అవ్వ గ్రహించుకుంది. ఏమని గ్రహించుకుంది? ఈ ఫలం తింటే దేవుడిలాగా అయిపోతాము. అరే దేవుడిలాగా అయిపోతాం ఏంటి? నువ్వు దేవుడిలాగా ఉన్నావు కదా. దేవుడు మనల్ని తన స్వరూపములో, తన రూపంలో మనం చేశాడు కదా. నువ్వు దేవుని కుమార్తెవు కదా. మళ్ళీ దేవుడిలాగా అయిపోతాం ఏంటి? నువ్వు దేవుడి బిడ్డవే కదా. దేవుడు ప్రాణమును పంచుకుని నువ్వు పుట్టావు కదా. ఏమండి తల్లి మనకి తల్లిదండ్రులు మనకి శరీరం ఇచ్చారు, కానీ ఆత్మ అయినది దేవుడిది కదా. జీవం ముఖ్యమా, శరీరం ముఖ్యమా? అర్థం చేసుకోలేదు. అపవాది చెప్పిన మాటల్ని గ్రహించలేకపోయింది. అపవాది మాటలు ఆకర్షణగా ఉంది. ఏమండి ఒక ఆయన అన్నాడు, అన్నా నేను 10 లక్షల అప్పుల్లో ఇరుక్కుపోయానన్నా. అయ్యా నువ్వు ఎందుకయ్యా అంత అప్పు చేశావు అన్నా? నీ జీతమే 10,000 కదయ్యా. అది కాదన్నా, ఒక ఆయన వచ్చాడన్నా, మాతో పాటే పని చేస్తున్నాడు, బాగా మాట్లాడాడు, టిఫిన్లు ఇప్పించాడు, భోజనం పెట్టించాడు, టీలు కాఫీ. ఒకరోజు సడన్గా వచ్చి మా అమ్మగారికి బాగాలేదు, చాలా అర్జెంటుగా ఒక 5 లక్షల రూపాయలు కావాలన్నాడన్న. అతను క్లోజ్ అయిపోయాడు. నేను వద్దని లేక అమ్మకి బాగాలేదంటే ఎమర్జెన్సీ అంటే నాకు తెలిసిన వాళ్ళకి వడ్డీ మీద తీసుకొని డబ్బులు ఇచ్చానన్న. ఇదిగో అన్నాడు, అదిగో అన్నాడు, డబ్బులు తీసుకుని మనిషి ఖరా అయిపోయాడన్న. తీర చూస్తే ఇతనిచ్చే అడ్రస్లు కానీ అన్నీ అబద్ధమే అన్న. వడ్డీ మీద వడ్డీ అయిపోయిందన్న, వడ్డీ మీద వడ్డీ అయిపోయిందన్న. ఇంచుమించు 3.5 సంవత్సరాల పైన అయిపోయిందన్న. 5 లక్షలు 10 లక్షలు అయిపోయింది. అరే వీడు అబద్ధం ఆడుతున్నాడు, నీకు ఎందుకు ఊరని ఇడ్లీ పెట్టాడు, వాడు నీకు ఎందుకు ఊరని బిర్యానీ పెట్టాడు,
వాడు ఎందుకు నీతో ఓరని 10 సార్లు ఫోన్ చేసి నీతో మాట్లాడుతున్నాడు? నీ మీద ప్రేమ ఉన్నా? ఏమండి, మన సొంత వాళ్ళే మనతో మాట్లాడరు ఈ రోజుల్లో. మనతో మన కుటుంబస్తులే మనం ఎవరు పట్టించుకోరు. అంత అక్కర లేని అక్కర ఆయనకి ఎందుకు వచ్చిందంట? ఆలోచించా ఎప్పుడు నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు అయితే నువ్వు గ్రహించుకుంటావు, అర్థం చేసుకుంటావు పరిస్థితిని. ఏమంది ఆ బైబిల్లో మాట జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇల్లు ఓడబెడుకోను. జ్ఞానము కలిగిన స్త్రీకి జ్ఞానం ఎక్కడ ఉందో తెలుసండి? నోట్లోనే ఉందండి, బొర్రలో కాదు. అంటే మీకు అర్థమేలా చెప్పాలి, ఆ నోటుతో తెచ్చుకుంటారు సమస్యలు. చాలామంది ఒక స్త్రీ తన భర్తను అర్థం చేసుకుంటే ఏ మాట ఎప్పుడు మాట్లాడితే మా ఆయనకి బొరకెక్కుతుంది అనే విషయాన్ని గ్రహించుకుంటే అండి ఆ కుటుంబం కట్టబడినట్టే. అనవసరమైన మాటలు అనవసరమైన సమయంలో మాట్లాడి తెచ్చుకున్న సమస్యలు ఈరోజు. జ్ఞానము కలిగిన స్త్రీ, అది దేవుడిచ్చే జ్ఞానం. చూడండి, ఆ ఎస్తేరు హామాను యూదులందరూ నిర్మూలన చేయాల్సి వచ్చినప్పుడు ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ఏం చేసింది? ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా హామాను మమ్మల్ని అందరినీ యూదులందరినీ నిర్మూలన చేయాలనుకుంటున్నాడని చెప్పిందా? లేదు. ఏమనింది? రాజా మా ఇంటికి భోజనానికి రా. ఎవడొద్దంటాడు భోజనం? అంటే ఆమె ఎంత ఏమని చక్కగా మాట్లాడింది. అంతటితో పాటు ఏమనింది? హామాను కూడా తీసుకురా. హామాను కూడా వచ్చాడు భోజనం, మంచి విందు, అన్ని పలహారాలు చక్కగా చేసింది, మంచిగా బాగా తింటున్నాడు. తిన్నాక ఆ అసలైన సంగతి చెప్తుంది. ఏమంటే జ్ఞానం ఉండాలి. నీ భర్త అలసిపోయి వచ్చాడు పొద్దున నుంచి, ఇంటికి అలసిపోయి వచ్చాక గుమ్మమ్మ దగ్గరే పెడతారు చాలామంది. ఏమంటే సమస్యలు చాలా. ఇది వెరితనం. నీ భర్తతో నువ్వు పోరాడితే, నీ భార్యతో నువ్వు పోరాడితే, నీ బిడ్డలతో నువ్వు పోరాడితే, నీ కుటుంబంతో నువ్వు పోరాడితే నీతో నువ్వు పోరాడుకున్నట్లు, నిన్ను నువ్వు అవమానించుకున్నట్లు, నీ భార్యని నువ్వు అవమానిస్తే నిన్ను అవమానించుకున్నట్లు. ఏమండి రైట్ డెసిషన్ మనం చేయాలి ఎవ్రీ డే. ఒక రోజు మనం లెగిస్తే ఒక సరైన తీర్మానం. ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాను, 8 లక్షలు పెట్టానయ్యా, మొత్తం 8 లక్షలు పోయినాయి. మరలా అప్పు తీసుకొచ్చి ఇంకో 10 లక్షలు పెట్టాను, అవి కూడా పోయినాయి అయ్యా. స్టాక్ మార్కెట్ చూస్తాను, స్టాక్ మార్కెట్లో ఎందుకు పెడతాను చెప్పండి అసలు డబ్బులు? నేను అడిగాను, నువ్వేం చేస్తావా అయ్యా? అయ్యా అన్నా నేను సాఫ్ట్వేర్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్గా వర్క్ చేసుకుంటాం మానేసి నీకు ఎందుకయ్యా ఈ ట్రేడింగ్? ఏంటంట ఈయనకి డబ్బు వచ్చేసేయాలని, ఓవర్ ద నైట్ ఈయన ఒక అనిల్ అంబానీ గారు అయిపోవాలని, కోటీశ్వరుడు అయిపోవాలని. ఏమండి స్టాక్ మార్కెట్లో అసలు నువ్వు పెట్టే కంపెనీలో ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ తీసే డెసిషన్స్ ఏంటి, ఆ కంపెనీ ఎంతవరకు పర్ఫామ్ చేసింది అని అనలైజ్ చేసావా ఎప్పుడన్నా? ఏముండవు. అందుకే చాలాసార్లు మనం ఒక విషయాన్ని గ్రహించుకోలేకపోతున్నాం కాబట్టి ఆ గ్రహించుకోకుండా తప్పైన తీర్మానాలు మనం చేస్తాం. ఎప్పుడైనా సరే ఆవేశపడద్దు, ప్రార్థనలో కనిపెట్టు. నీకు దేవుడు గ్రహించుకునే మనసునిస్తాడంటే. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు, ముఖ్యంగా మనం బయట వారితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా జ్ఞానం కావాలి. ఈరోజు ప్రతి ఒక్కడి హృదయం ఎలా ఉందంటే, ఎదుటివాడిని మోసం చేసి మనం ఏం సంపాదించాలి? ఇంత దౌర్భాగ్యం అండి. కుటుంబంలో ఉన్న 4 సహోదరుల మధ్యనే స్థలాల మీద దగ్గర, ఆస్తుల దగ్గర కొట్లాట్లు, గొడవలు. మన ఒక ఆయన అంటున్నాడు, అన్న మా నాన్నగారు 4 సహోదరులు అన్న, మా నాన్నగారు పాపం డబ్బులు లేకపోతే వాళ్ళ సహోదరుడు ఆయనకున్న పొలములో ఒక భాగంని ఏం చేశారంటే, రా నీకు ఎలా బయటకు వెళ్తే నువ్వు అప్పు తీసుకోవాలి, ఆ అప్పు అది నేనే ఇస్తాను, ఏముంది నువ్వు షైన్ పెట్టేసి అన్నాడు. ఏమండి బా ఎంత ప్రేమో, అరే నా తమ్ముడే కదా అని చెప్పి పెట్టేశాడు ఈయన సైన్. ఏమండి అది ఆయన ఆ డబ్బు తీసుకువెళ్ళి ఒక 2-3 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళి ఇస్తుంటే ఆయన అంటే ఏంటి డబ్బు అంటే,
అదేనండి నా పొలం ఇచ్చాను కదా తమ్ముడా, నా డబ్బు నాకు ఇచ్చే, నా పొలం నాకు ఇచ్చే అంటే, నీ పొలం ఎక్కడ ఉంది? ఆ వడ్డీతో ఈ వడ్డీతో వేసుకుంటే, ఆ వడ్డీ వడ్డీ వేసుకుంటే సరిపోయింది కదా అప్పుడే అని చెప్పి, ఏమండి 1 కోటి రూపాయల పొలమని 10 లక్షలు కొనేసానండి. అలా ఉంది ఈరోజు లోకం. ఏమండి, జ్ఞానము మనకు లేకపోతే, సరైన తీర్మానం మనం చేయకపోతే నువ్వు భయంకరమైన ఒక్కట్లో పడుకుని పోతావు, ఇరుక్కుపోతావు. జాగ్రత్త సుమా. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు ప్రార్థనతో, వేచిన జ్ఞానముతో, ఏమండి నీ ప్రాణంకి నువ్వే జవాబుదారి. గమనించండి, 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 గమనించండి. పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అనాథలుగా ఉంచాలి. శిష్యులు యేసుప్రభు ఉన్న వరకు అసలు ఒక్క సమస్య లేదు వాళ్ళకి. పరీక్షలు వచ్చినా, శాస్త్రాలు వచ్చినా, సర్దుకాయలు ఉన్నా, దెయ్యాలు పట్టిన వారు ఉన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, పేతురు చెవు నరికేసినా, ఏమండి అసలు ప్రభు ఒక ఏగవాళ్ళం అవ్వలేదు శిష్యుల మీద. అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆరోహమై వెళ్ళిపోయారో శిష్యులకి కలవరం పట్టుకుంది. ఇప్పుడేంట్రా, మనల్ని కాపాడేవాడు ఎవడున్నాడు, మనం నడిపించేవాడు ఎవడున్నాడు, మనల్ని పోషించేవాడు ఎవడున్నాడు, మన జీవితంలో ఏంటి అయోమయంగా అయిపోయి అని నిరాశతో కృంగిపోయారండి శిష్యులు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీద దిగొచ్చారు, ఎప్పుడైతే దేవుని ఆత్మ వారిలో రోషము కలిగి, ఏమండి పౌరుషము కలిగా వారిని చేసిందండి. అననీయ సపేరా పేతురును మోసం చేయాలన్నప్పుడు, ఏమననీయ నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, ఇంతకేనా నువ్వు అమ్మావు, ఇంతకే అన్నాడు. టప్పని చచ్చిపోయాడు. ఏమండి చచ్చిపోతే ఎవడన్నా పాస్టర్ గారితో అబద్ధం ఆడతాడా చెప్పండి. తన భార్య వచ్చింది, ఇంతకైనా అమ్మ, ఇంతకే టప్ అయిపోయి. ఏమండి ఇంకెవరన్నా దేవుని భయం వచ్చేసింది. అమ్మో పేతురు దేవుని సేవకుడు, ఆయనతో మనం అబద్ధములు ఆడకూడదు. ఈరోజు మన జీవితంలో మనము వివేచన జ్ఞానం, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని వాక్యముతో నింపబడి, ఏమండి ప్రభువుతో నువ్వు నడిచినప్పుడు అండి నీ జీవితంలో చెప్పాలంటే దట్ ఈస్ ద రైట్ డెసిషన్. ఏమండి దేవుణ్ణి కలిగి ఉంటమే ఒక సరైన తీర్మానం. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవెన, నువ్వు ఏ పని చేసినా సఫలత. నువ్వు ఒకవేళ ఎంత దుర్మార్గమైన భర్తను కానీ భార్యను కానీ ఒకరిని వివాహం చేసుకుని ఉంటే నీలో ఉన్న దేవుని ఆత్మ, నీలో ఉన్న దేవుని శక్తి నీ భాగస్వామిని మార్చగలదు, నీ కుటుంబాన్ని బాగు చేయగలదు. నువ్వు ఒక ప్రాంతం మాత్రం కాదు, నువ్వు ఉన్న దేశమునే నువ్వు ప్రభావితం చేయగలిగిన గొప్పవాడిగా నువ్వు జీవించగలిగిన వాడు. ఈరోజు నువ్వు సరైన తీర్మానం చేయాలనుకుంటున్నావా? మొదటగా దేవునికి నీ హృదయం అప్పచెప్పుకో. మొదటగా నీకు దేవునికి ఆయాసకరమైనవి ఏమన్నా ఉన్నాయా అని పరిశోధించుకుని ప్రభు సన్నిధిలో ఆ పాపముల నిమిత్తము పాపక్షమాపణ పొంది విడుదల పొందు. రెండోదిగా దేవుని వాక్యముతో నీ హృదయం నింపుకో. దుష్టుడు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపాసుకు కూర్చునక, దివారాత్రము దేవుని ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఏమండి నువ్వు దేవుని వాక్యమును పఠించేవాడుగా, దుష్టులతో స్నేహం మానివి, దుర్మార్గులు దేవుడు భయం లేని వారితో స్నేహం మానివేసిన లోకస్తులతో కూర్చోవద్దు, నిలబడద్దు, మాట్లాడద్దు. దేవుని వాక్యముతో నీ జీవితం. మూడోదిగా అడుగు దేవుని, దేవా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ అ మస్ట్. రక్షించబడి బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రభు అన్నాడు కదా నికోదేముతో, ఒకడు నీటితో ఆత్మ ద్వారా రక్షించబడితే బాప్తిజం పొందుతాయి, కానీ తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించు. అడుగు, ప్రభా నీ శక్తితో నా మీద దిగిరా, నాలో ఉండినాయన, నాలో జీవించినాయన, నా మనుగునేత్రమును తెరువయ్యా. చూడండి, ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడినప్పుడండి ఆ ఎదుటిన్న వ్యక్తి ఎలాంటి వాడని దేవుని ఆత్మ బయలుపరచబడదు. ఎదుటిన పరిస్థితి ఎలాంటిది అని దేవుని ఆత్మ బయలుపరుస్తుందండి, ఖచ్చితంగా బయలుపరుస్తుంది. ఆ దేవుని కృపను పొందు, నడు దేవునితో నీ జీవితంలో స్వర కార్యాలు చూస్తా. ఈరోజు నీ జీవితం ఏసెక్కిస్తావా?
దయచేసి అలా ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మా జీవితంలో అనేక విషయములు నీ చిత్తము కాక, నీ ఉద్దేశములు కాక, అనవసరమైన సమస్యలు, ఇస్మాయిల్ వలె సమస్యలు, అనవసరమైన పోరాటాలు, శోధనలు మా జీవితం తెచ్చుకున్నామయ్యా. దేవా, మమ్మల్ని క్షమించినాడు. నువ్వు ఇచ్చిన సమయాన్ని మేము పోగొట్టుకున్నాం, తలాంతులు మేము పోగొట్టుకున్నాం, అవకాశాలు మేము పోగొట్టుకున్నాం. ఇప్పటికైనాను మేము గ్రహించుకున్నాం, మాకు ఇవ్వబడిన మా ఎదుటున్న శేష జీవితం సరైన తీర్మానములు చేసుకుంటూ ప్రతిరోజునైనా నీ చిత్తములో నిలిచుండేవారుగా, నీ సహాయం మేము పొందుకున్నవారుగా, నీ అడుగుజాడల్లో మేము నడిచేవారుగా ఉంటాను. కృప చూపించమని ఇంతవరకునైనా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు నీ జీవితం అయితే మళ్ళీ రేపు కలుసుకునే అవకాశం కలిగించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు మీతో మాట్లాడి నమ్ముచున్నాను. మరి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయొచ్చు. మేము ప్రార్థిస్తున్నాం. మరి మీరు నాతో మాట్లాడాలంటే మీరు వాట్సాప్ చేయండి, లేదా వాయిస్ మెయిల్ పంపించండి. నేనే మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను. అందరితో ఒకే సమయం మాట్లాడిన అసాధ్యము. నా శాయశక్తులా మీరందరూ పంపించిన మెసేజెస్కి లేకపోతే కాల్స్కి నేను కాల్ చేసి మాట్లాడుతున్నాను. చాలా వరకు ఇంతవరకు నేను మాట్లాడాను. దేవుడిచ్చిన కృప బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, ఈ పరిచయలో, ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఈ పరిచయలో మీరు పాలు పొందాలని ఆశిస్తే మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచయలో మీరు పాలు పొందవచ్చు. మరి దేవుని చేత మీద రేపు కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.